హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్. ఈరోజు అయితేనండి నేను పిల్లలకి స్నాక్స్ గోధుమ పిండి తోటండి నేను గోధుమ పిండితో గవ్వలు అయితే చేసి చూపిస్తాను. ఈ గోధుమ పిండిలో నేనైతేనండి వామ్ అండి అరుగుదలకి బాగుంటుంది అని చెప్పేసి వామ్ అయితే వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసానండి. ఇందులో మరుగుతున్న ఆయిల్ అయితే వేస్తాను. మరుగుతున్న ఆయిల్ అయితే వేసాను. ఇవన్నీ కలిసి ఇలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇందులో కారం కూడా వేసుకోవచ్చండి. నేనైతే పచ్చిమిరపకాయల కారం అయితే వేస్తున్నాను అనమాట. వీటిని ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ కొట్టానండి. ఇవైతే వేస్తున్నాను. మనం చూసుకుని కలుపుకోవడమే. తరువాత వాటర్ పోసుకొని కలిపేసుకోవడమేనండి, చపాతీ ముద్దలాగా. నేను మర్చిపోయానండి, పిండిలోనే బొంబాయి రవ్వ కూడా వేసుకోండి, చాలా బాగా వస్తాయి అనమాట గవ్వలు అయితేని. కేజీ గోధుమ పిండికండి ఇదిగోండి ఈ కప్పుతోటి అయితే దగ్గర 3 కప్పులు అయితే తీసుకున్నాను అనమాట. మర్చిపోయానండి నేను వేయడం, కానీ కలిసిపోతుందండి బాగా కలిపేస్తేని. ఇదిగోండి ఇలా ముద్దలా చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను. ఇదేమీ నానవసరం అయితే ఏమీ లేదండి, నానక్కర్లొద్దు. ఇదిగోండి గవ్వలు ఎలా చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. ఇదైతే నా దగ్గర ఉందండి. ఫస్ట్గా అయితే ఇలా నేను చిన్న ఉండలుగా చేసేసుకొని, ఇదిగోండి ఇలా ఉంది కదా, దీన్ని మనం ఇదిగోండి ఇలా అనేయడమేనండి. అనేస్తే మనకి చిన్న గవ్వ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇంకోటి కూడా అని చూపిస్తానండి. ఇలా పెట్టుకుని చేతితోటి ఇదిగోండి ఇలా అనేయడమేనండి. చూసారా ఎంత సులువుగా వస్తుందో. అలాగే ఇది లేకపోతే మన దగ్గరండి ఇదిగోండి ఇది ఒకటి ఉందనమాట. ఇదిగోండి ఇది కూడా ఇలా చాలా సులువుగా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా ఈజీ అండి. పిల్లలకి మనం బయట కొంటే చాలా కాస్ట్ అయిపోతుంది, అవి ఎన్నో రావట్లేదండి. ఇలా మన ఇంట్లోనే చాలా సులువుగా అయితే గవ్వలు అయితే చేసుకోవచ్చు అండి. కారం అవి చేసుకోవచ్చు అండి, తీపి వస్తువులు కూడా తీపివి కూడా చేసుకోవచ్చు. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు నేను చూస్తాను. ఇదిగోండి మనం చాలా సులువుగా అయితే చేసేసుకోవచ్చు. మనం ఉండ్రాళ్ళు చూడండి ఎలా అయితే చేస్తామో, ఇదిగోండి ఇలా ఉండలు అనమాట. చిన్న ఉండలుగా చేసేసుకోవచ్చు. చాలా సులువుగా అయిపోతుందండి. ఇది ఎలాగా ఉంది కదా, మనకి ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. పిల్లలకి మనం బయట తెప్పిస్తున్నాం కానీ అవి ఏమి బాగోట్లేదండి. ఇవి మనం ఇలా ఇంట్లో 1 కేజీ పిండి కలుపుకున్నామంటే హెల్దీ కదండి. గోధుమ పిండితో కూడా చేస్తున్నాను, చాలా మంది అయితే మైదా పిండితో కూడా చేసుకుంటారు, అదంత మంచిది కాదండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇందులో నేను ఉప్పు, వాము, పచ్చిమిరపకాయలు పేస్ట్ ఇవన్నీ వేసాను కదండి, కరెక్ట్గా సరిపోయిందండి. మీకు ఒకసారి చేసి చూపిస్తాను. ఇంకా పిండి ఉందండి. ఇవి మనం చేసి పెట్టుకున్నాం కదా, ఇవి ఏంటంటే పొడిగా అయిపోతున్నాయండి. అందుకనేసి ఒకసారి మనం వీటిని ఎలా చేసేసుకున్నామంటే ఇదిగోండి గోరుమిట్టిలు కాదు సారీ గవ్వలు. ఇదిగోండి చాలా సులువుగా అయిపోతుందండి. అదిగోండి చాలా సులువుగా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుంది. ఇలా చేసేసుకోవడం అండి ప్రతిదీ కూడాను. ఇటువంటిది అంటే మనకు సులువుగా అయిపోతుందండి ఇంట్లోని. నేను ఒకదాన్ని తీసుకుంటున్నానండి వీడియో, మరి మీకు ఎలా కనిపిస్తుందో ఏంటో. మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తానండి. కారం కూడా వేసుకోవచ్చండి, అదొక రకం టేస్ట్ వస్తుంది. ఇది కూడా బాగుంటుంది, అందుకనేసి నేను ఇంకా పచ్చిమిరపకాయలు వేసానమాట అండి. ఇదిగోండి గవ్వలు అయితే ఇలా చేసి పెట్టుకున్నాను కదా, ఇవి ప్రస్తుతానికైతే నూనెలో వేపేస్తాను. నూనె అయితే కాయిందండి. ఆల్రెడీ ఒక గోరుమిట్టి అయితే వేసాను. నూనె అయితే కాయిందండి. ఆల్రెడీ ఒక గోరుమిట్టి అయితే వేసాను. వేగుతున్నాయండి గవ్వలు అయితేని. అన్నీ ఒకసారి వేసేసుకోవాలండి గవ్వలు, లేకపోతే ఇవి ఏమిటంటే ఒకటి ఎగుతాయి, ఒకటి మాడిపోయినట్టు అయిపోతాయి అనమాట. ఇదిగోండి గవ్వలు అయితే ఒక వాయి తీసాను, మళ్ళీ ఇంకొక వాయి అయితే వేస్తాను. గవ్వలు అయితే చాలా మట్టుగా అయిపోయినాయండి, చేసాను. ఇంకా కొద్దిగా ఈ పిండి అయితే ఉంది. ఇదిగోండి గవ్వలు అయితే చాలా మట్టుకు అయిపోయినాయండి. ఇదిగోండి ఈ కొద్దిగా ఈ పిండి అయితే ఉంది, ఇవి ఉన్నాయి. అలాగే ఇదిగోండి గవ్వలు అయితే ఇన్నవని అనమాట. ముందుగా వండాను కదండి, దేవుడికి పెట్టుకున్న తర్వాత టేస్ట్ ఎలాగుందో చూస్తాను. ఇవి తీపి కూడా మనం పంచదార పాకం పెట్టుకుని కూడా వేసుకోవచ్చండి. అలాగే నేను మీకు పెద్ద గవ్వ చూపిస్తానండి. ఇవి చిన్న గవ్వలు కదా, పెద్ద గవ్వ నేను చేతితో చేసి మీకు నేను చూపిస్తాను.
ఇదిగోండి ఇలా రౌండ్ గా చేసుకొని ఇంకోండి బొట్టన వేలుతో ఇలా కనుక్కొని ఇదిగోండి ఇలా బొట్టన వేలు నొక్కుంటూ ఇలాగా జరుపుకుంటూ ఇలా అన్నమాట అండి. ఇదిగోండి ఇది దీన్ని గోరుమిటి అంటారండి. ఇదిగోండి ఇలా అన్నమాట. అంటే ఇది పర్ఫెక్ట్ కొలతలతో అయితే ఇంకా బాగా వస్తుందండి. మరి ఇది నేను ఈ పిండి కొంచెం జారుగా కలిపాను కదా, అందుకనేసి అనమాట అండి. ఒకటి చేసి చూపిస్తాను మీకు. నాకు ఒక చేతితోటే మాలండి కొంచెం ఇబ్బందిగా ఉంది. మామూలుగా ఇది మీకు ట్రైలో చూపిస్తాను. ఇదిగోండి మామూలుగా మీకు అలా చూపిస్తున్నానండి. నాకు వచ్చండి. మనం మామూలుగా మైదా పిండితో ఎక్కువ చేస్తుంటారండి గవ్వలు. గోధుమ పిండితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వీటిని గోరుమిటీలు అంటారు, పెద్ద గవ్వలని కూడా అంటారనమాట. ఇదిగోండి పర్ఫెక్ట్ కొలతలతో అయితే ఇంకా బాగా వస్తుందండి. ఇది కొంచెం జారైన మాలని. ఎప్పుడైనా మీకు ఈ గోరుమిటీలు కూడా వండి చూపిస్తానండి. చిన్న గవ్వలైతే రెడీ అయిపోయినాయండి. చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే కరకరలాడుతూ చాలా బాగా అయితే క్రిస్పీగా అయితే వచ్చినాయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.